హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కొత్త నిబంధనలో దోర్కా అనే స్త్రీ ఉంది. ఆమె ఏదన్నా దేవుని కోసం చేయాలని ఆశపడింది. ఏముంది నీకు, ఏం చేతనవుద్ది, నీకు విధవరాలివి, నువ్వు వృద్ధురాలివి, నువ్వేం చేయగలవు, ఏం చేయగలను, నా దగ్గర సూది ఉంది అందంట. సూది ఎంత ఉంటుందో తెలుసండి మీకు? ఆ దోర్కా ఆ సూదితో వస్త్రాలను కుట్టి ఒక మంచి పేరు తెచ్చుకుంది. ఎంతోమందికి సహకారంగా ఉండింది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఎవరికన్నా బటన్ ఊడిపోతే ఆ బటన్ పట్టుకొని, బటన్ ఊడిపోయింది నేను కొడతాను నాయనా అని బటన్ పట్టుకొని, యేసుప్రభుని నమ్ముకున్నావా, నీ హృదయం వేసేకిచ్చావా, ఉండు అంటే ఉంటారు, బటన్ కొడతాను. ఏంటండి, ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించింది, మంచి పేరు. చచ్చిపోతే అందరూ వచ్చేసారంటే ఏడవడానికి, అమ్మో మాకు ఈ అంగీలు ఏమే కుట్టింది, మా బట్టలు ఏమే కుట్టింది, మాకు ఈమెయిల్ చేసింది, మా పిల్లోడికి ఇది స్వెటర్ కుట్టించింది, అది ఇదని అందరూ వచ్చి ఈ చచ్చిపోవడానికి వీలు లేదని ప్రార్థన చేస్తే పేతురు ఆమెను వెళ్ళి బతికిచ్చాడంటే అంత మంచి పేరు తెచ్చుకుంది. ఈరోజున మనం ఏం లేదు మీకు చెప్పండి. మనలో చాలామంది మీ దోర్కా కంటే ఎన్నో రెట్లు మేలు, మోషే కంటే ఎన్నో రెట్లు మేలు. ఎన్నెన్నో ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత నీ చేతిలో కంప్యూటర్ ఉంది, నీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, నీకు సోషల్ మీడియాలో అనుభవం ఉంది. నువ్వు యేసయ్య కోసం అది ఇస్తే ఎంత మేలండి. నేను ఏమంటున్నానంటే నాకు అదే ఆశ్చర్యం వేసింది. అంటే మోషేను అందంగా చేశాడు, యోసేపుని బాగా చేశాడు, దానియేలు అంటే గొప్ప గొప్ప వాళ్ళందరినీ బాగా చేశాడు, మనల్ని చెత్తలా చేశాడు అనుకున్నాను. కాదు. వాళ్ళు దేవుని చేతుల్లో పెట్టుకున్నారు కాబట్టి గొప్పవాళ్ళు అయ్యారు. మనం ఆయన చేతుల్లో పెట్టుకోలేదు కాబట్టి ఇట్టగా ఉండిపోయాం అంతే. ఎట్లా ఉండిపోయాం? అనామికులుగానే ఉండిపోయాం. ఇక్కడున్న యవ్వన బిడ్డలు క్రీస్తు నామంలో బతిమలాడుతున్నానండి. యవ్వన జీవితం మనిషికి ఒక్కసారే వస్తుందండి. తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా మళ్ళీ నువ్వు యవ్వనస్తుడివి కాలేవు. నీ యవ్వన జీవితంలో నీకున్న శ్రేష్టత ఏంటో, ప్రజ్ఞ ఏంటో, విశేషత ఏంటో, నీలో ఉన్న సామర్థ్యత ఏంటో నువ్వు గుర్తించి దానిని పవిత్రంగా కాపాడుకొని దానిని ఒక మంచి శీలము కలిగిన రీతిగా నీవు వాడితే, ఒక మంచి క్యారెక్టర్ని నువ్వు బిల్డ్ చేసుకుంటే నీవు దీవించబడతావు. దేవుడు మనకిచ్చిన ప్రజ్ఞను, విశిష్టతను, తేజస్సును, కళను, సౌందర్యాన్ని, బలాన్ని దేవుని మహిమ కొరకే వాడాలి కానీ పేరు సంపాదించుకోవడానికో ప్రసిద్ధి చెందబడటానికో వాడకూడదు. ఫేమ్ విల్ డిసపియర్ లైక్ ఎ వేపర్, పాపులారిటీ విల్ బీ ఫర్ ఎ సీజన్. నీవు ఊరక పుట్టలేదు, ఏమి లేని వాడిగా లేవు, నీలో ఒక ప్రత్యేకత ఉంది. ఒకవేళ ఈ రోజున ఏమి లేని వాడిగా నీవు మిగిలి ఉన్నావంటే, నా జీవిత గమ్యమే నాకు అర్థం కావటం లేదండి, నా బ్రతుకులో నేనేమీ సాధించలేకపోతున్నానండి అని చాలామంది చెప్తుంటారు. దానికి కారణం ఏంటంటే నీకు దేవుడు ఇచ్చిన విశేషతను నీవు గ్రహించలేదు. ఒకవేళ నీవు గ్రహించినప్పటికీ దాన్ని నీవు పేరు కోసమో, ధనం కోసమో, డబ్బు కోసమో, లోకం కోసమో, పాపం కోసమో నీకు తెలియకుండా నీవు వాడుతున్నావేమో కానీ అది నీవు దేవుని చేతుల్లో వాడబడినట్లుగా అప్పగించుకోలేదు. కాబట్టే నీలో నుంచి ఏ గొప్ప కార్యము బయటపడలేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇప్పుడైనా మీరు కానీ మీ బిడ్డలు కానీ మీ జీవితాల్లో ఉన్న ప్రత్యేకతను గుర్తించి అది దేవుని చేతులకు అప్పగిస్తే, మోషే చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చూసింది, వీడు సామాన్యుడు కాదు, వీడు సామాన్యుడు, వీడిని చంపలేదు, వీడిని చంపకూడదు, వీడిని పడేయకూడదు, వీడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, వీడు చాలా సుందరుడుగా ఉన్నాడు, వీడు రాజటీవీ కనపడుతుంది, వీడు నాయకత్వ గుణాలు కనపడుతున్నాయి. 3 నెలలు దాచిందట. ఆ స్వరం అంత గట్టిగా ఉందంట వాడిది. అప్పుడే ఏడుస్తుంటేనే అబ్బో నేను దాయలేనని చెప్పి ఆ జమ్ము పెట్టెల్లో పెట్టి, దేవా నీ చేతుల్లో పెడుతున్నానని ప్రార్థనతో జమ్ము పెట్టెలో వదిలిపెట్టేసింది. కానీ దేవుడు ఎంత అద్భుతంగా ఆ జమ్ము పెట్టి రాజకుమారి దగ్గరికి వెళ్ళటం, ఆ రాజకుమారి ఎత్తుకుని వాడిని మోషే అని పేరు పెట్టడం, అతడు సకల విద్య ప్రవీణుడు అవ్వటం, అన్నీ అయిన తర్వాత దేవుడు తన చేతుల్లోనికి వాడుకొని తన పాత్రగా వాడుకోవటం దేవుని ప్రణాళికలోని యొక్క భాగం. కొన్నిసార్లు మన జీవితాల్లో అపజయాలు, కీడులు, నష్టాలు, శ్రమలు, నిందలు, బాధలు, వ్యాధులు కలుగుతాయి. అవన్నీ దేవుని ప్రణాళికల్లో భాగాలని, అవి నిన్ను పరిపూర్ణంగా చేయడానికి, ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా, మంచి గుణశీలతలు కలిగిన వ్యక్తిగా, ఒక మంచి నిజాయితీ కలిగిన వ్యక్తిగా నిన్ను రూపుదిద్దడానికి దేవుడు అనుమతించాడని నీవు నమ్మితే నువ్వెప్పుడు దిగులు పడవలసిన, కృంగిపోవలసిన అవసరం లేనే లేదు. కొన్నిసార్లు నీకు బాధ రాకుండా నువ్వు బాధల్లో ఉన్న వాళ్ళని ఎలా ఆదరిస్తావు? నీకు ఆకలి అంటే తెలియకపోతే ఆకలి ఉన్నవాడిని ఆకలికి ఎడతావు ఎందుకురా అంటావు.
అంటే నువ్వు ఆకలి బాధ ఏదో నీకు తెలిస్తే ఆకలి బాధ నువ్వు అర్థం చేసుకుంటావు. రోగం బాధ ఏదో నీకు రోగాలు రాకపోతే నీకు ఎడ తెలుస్తాయి? నిందలు అంత మాట అంతేనే ఏడుస్తావు ఎందుకురా అంటే మాటలు అన్నప్పుడు నువ్వు ఎట్ట ఏడుస్తావో నీకు తెలిస్తే అవతలోడు ఎట్ట ఏడుస్తున్నాడు నీకు అర్థమవుద్ది. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మాలాంటి వారిని, నీలాంటి వారిని, అనేకులకు ఆదరణగా ఉండాలని కోరుకున్న వారిని బాధల్లో నుంచి తీసుకెళ్ళి, శ్రమల్లో నుంచి తీసుకెళ్ళి, పరీక్షించి, చేయించి, అందులో సామర్థ్యత కలిగిన వారిగా, ప్రవీణత కలిగిన వారిగా, క్యారెక్టర్ కలిగిన వారిగా, అనేకులకు ఆదరణకర్తగా ఉండాలని దేవుడు రూపిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో ఒక మెట్టు పైకి వెళ్దామండి. భక్తి అంటే కేవలం యేసుప్రభు దగ్గరికి వచ్చి కాసేపు ఇట్టిట్టు అనుకొని, లేకపోతే ఇలా అనుకొని, అయ్యగారితో చేయబెట్టించి ప్రాణం చేయించుకొని వెళ్ళిపోయి, మళ్ళీ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబాక, నీ రాజ్యం వచ్చును గాక, అప్పుడే తినేసి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, అప్పుడే తింటారు ఏంటండి అని ఆచారంగా కొన్ని ప్రార్థనలు చేసేసి పడుకొని నిద్రపోవటం కాదండి. దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఈ లోకమంతా రక్షించబడాలి, దానికి నువ్వు కావాలి, నేను కావాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఆయన కోరుకుంటున్నాడు, ఏరుకుంటున్నాడు. ఎవరు తన చేతుల్లో వారి జీవితాలను పెట్టుకుంటున్నారో వారిని గొప్పవారిగా దేవుడు చేస్తున్నాడు. కోట్ల మందికి ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో నేను ఎంతకంటే చెప్పనవసరం లేదు. పరిశుద్ధాత్మనే మీతోటి మాట్లాడను గాక, మీలో ఉన్న ప్రత్యేకతను మీరు గుర్తెరుగుదురు గాక, దానిని ప్రభు చేతులకు అప్పగించి అత్యధికముగా వాడబడుదురు గాక. ప్రార్థన. శ్రమలలో నీకు దగ్గరగా వచ్చి ఓర్పు కలిగి నీవు శోధనలో ప్రవేశించకుండా ప్రతి శోధనను జయించి గుణశీలతలు కలిగిన వారిగా, నిరీక్షణ కలిగిన వారుగా సిద్ధపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. పరిశుద్ధుడా, నీ ప్రేమ కలిగిన హస్తమును చాపి ఇక్కడ నిలబడిన వారి యొక్క ప్రతి బాధను, ప్రతి శ్రమను, ప్రతి వేదనను నీవు మేలుగా మార్చిన ఆయన స్వస్థపరిచి నీకు సాక్షులుగా చేసుకో తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన పాప బంధకములను విడుదల చేయించున్నాము. ఇప్పటికే వారికి ఇచ్చిన వరాలను సాతాను చేతుల్లో పెట్టి నష్టపోతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నేను నా దేవుని సొత్తు అని నీ పాదాల చెంతకు చేరిన ప్రతి ఒక్కరిని నీవు లేవనెత్తి నీ సాక్షులుగా నిలబెట్టి నీ మహిమార్థమై వాడుకొనుమని, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల మేము ఇలాగూ కలుసుకొని నీ మాటలు ధ్యానించుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా.
పలికే